ఫస్ట్ ఏంటంటే మామూలుగా మనవాళ్ళు చెప్తుంటారు, మా తాతయ్య స్వతంత్రోద్యమం టైంలో పాల్గొన్నారు, మా తాతగారు పాల్గొనేవాడంట, గాంధీ గారు వెళ్ళినప్పుడు వెనకాల తిరిగారట, ఆయన జోలి ఏం చేత్తో పట్టుకున్నారట, ఇట్లా కొంతమంది చెప్తుంటారు. అంటే మన ఒక తెలిసిన వాళ్ళల్లో పెద్దల్లో కొంతమంది అది చెప్తుంటారు. ఇప్పుడు అంటే మా తాత ముత్తాతల వయసులో సంబంధించింది మా నాన్న లాంటి వాళ్ళు చెప్పేవారు. మా నాన్న లాంటి వాళ్ళది వచ్చినప్పుడు జై ఆంధ్ర ఉద్యమం లాంటివి ప్రస్తావిస్తారు. జై ఆంధ్ర ఉద్యమాలు, ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు, లేకపోతే మద్రాసు ఉద్యమాలు ఇంకా అంతకు ముందుదే, మళ్ళీ తాతల లెక్కకే వస్తాయి. తర్వాతే కదా జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఫస్ట్ మద్రాసు దేశ విభజన, ఇదే దేశ స్వతంత్రం తర్వాత మద్రాసు ఆంధ్ర, అది తాతలది. అది తాతలది. నాన్నల దగ్గరకు వచ్చేటప్పటికి మేము ఆ తరంలో ఉన్నాం అని చెప్పుకోవడం. బట్ ఇప్పుడు మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు, మన వాళ్ళకి మనవరాళ్ళకి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు మనం ఉన్నాం, మేము ప్రత్యక్షంగా చూసాం, ఇళ్లలో టీవీలో చూసాం, లేకపోతే అక్కడికి వెళ్ళొచ్చాం, లేకపోతే అవన్నీ చూసామని ఒక 2 తరాలకి తర్వాత చెప్పుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఒక రకంగా ఖచ్చితంగా. ఎందుకు అంటే చరిత్ర అనేటువంటి దాంట్లో చెరిపివేసే జ్ఞాపకాలు అన్నటువంటి రూట్లో, అంటే అవి చాలా అరుదుగా ఉంటాయి. చెరిపివేసే జ్ఞాపకాలలో ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకానొక